సార్ టిఫిన్ తినండి. నేను తినను. ఏమైంది? నువ్వు తినిపిస్తే తింటాను. ఇది హాస్పిటల్, ఎవరైనా చూస్తే బాగుండదు. తిను. ఎందుకని? హాస్పిటల్లో భార్య భర్తకి తినిపించకూడదని ఉన్న రూల్ ఉందా? ఒకవేళ నిజంగానే నాకేదన్నా జరిగి నా కాళ్ళు చేతులు నడువు విరిగిపోయి నేను లేవలేని పరిస్థితుల్లో బెడ్ మీద పడుంటే చూడు యష్, పొరపాటును కూడా ఎప్పుడు అలా మాట్లాడకు. కలలో కూడా నీకు ఏం జరగకూడదని కోరుకుంటాను. నువ్వు నా ప్రాణం. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. సింధు, నేనేదో జోక్గా అన్నాను, దానికి నువ్వు ఇలా ఏడవాలా? అయినా అసలు నువ్వు ఉండగా నాకేమవుతుంది చెప్పు? నా భార్యే నాకు శ్రీరామ రక్ష. సరే తినిపించు. ఇది హాస్పిటల్ అండి బాబు, పైగా మనం ఆడుతుంది నాటకం. మిమ్మల్ని ఎవరైనా ఇలా చూస్తే ఎంత డేంజరో తెలుసా? అట్లీస్ట్ డోర్ అన్నా లాక్ చేసుకోవచ్చు కదా. సారీ డాక్టర్. ఓకే, మా చీఫ్ రౌండ్స్కి రావచ్చు. ఆయన వచ్చే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, కొంచెం అలర్ట్గా ఉండండి. నేను మళ్ళీ వస్తాను, ఓకేనా? డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా? చీఫ్ డాక్టర్ ఎప్పుడైనా రావచ్చు, నువ్వు జాగ్రత్తగా ఉండి యష్. సరే తిను. చాలు చాలు. ఇదొక్కటి నా కోసం. ఓకే యష్, నేను వెళ్ళొస్తాను. కావాలి. కుదరదు యష్. కావాల్సిందు. ఇది హాస్పిటల్. అయితే దొంగ. సరే వెళ్ళొస్తాను. బాయ్. జాగ్రత్త. మధు, 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 బయటిరా. మధు, నిన్నే పిలిచేది. ఎవరు మీరు? ఎందుకలా అరుస్తున్నారు? ఓరి నాయనో, అరవటం కాదు, మధుని ఉతికి ఆరేయడానికి వచ్చాను. నువ్వు ఆ మధు అత్తయ్యవే కదా? మధు ఎక్కడా? ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే చచ్చింది. పిలు, మధుని పిలు. మీరు పిలిచారు కదా. ఇంక నేనెందుకు పిలవడం? అదిగో అదే వచ్చింది. ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది? ఏం రచ్చ చేస్తుందో ఏంటో.
ఓరి నాయనో, నంగనాచిలా అక్కడే ఆగిపోయావే. నీతో చాలా విషయాలు తెలుసుకోవాలి. రా కిందకి రా. మీరేంటి ఇలా వచ్చారు? ఎలా అడుగుతుందో చూడు నంగనాచిలా. నీకోసమే వచ్చా. నా కోసమా? నాతో ఏంటి పని? నీ సంగతి ఏంటో తేలుద్దామనే వచ్చా. హా, నీకింక ఎవరు దొరకలేదా? నా మొగుడే దొరికాడా? నీకు పెళ్ళయింది, మంచి కుటుంబం ఉంది, లంకంత కొంప ఉంది. ఇవి చాలవా? ఇంకా ఏం కావాలని నా మొగుణ్ణి మాయ చేసి నీ చుట్టూ తిప్పుకుంటున్నావు? ఓహో, ఈవిడ ఆ పొలిటీషియన్ భార్య. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓరి నాయనో, ఎంత చెప్పినా ఇంకా అడుగుతున్నావే? నువ్వు నా కాపురంలోకి వచ్చి నా సంసారం నాశనం చేస్తుంటే లేనిది నేను నీ ఇంటికి రాకూడదా? మర్యాదగా చెప్పు, అసలు ఏంటి నీ ప్లాను? నా మొగుని ఏం చేద్దామనుకుంటున్నావు? అమ్మో, ఇప్పుడు ఈవిడ చేసే గొడవ ఆరాధ్య విన్నదంటే అమ్మగా నా మీద ఉన్న మంచి ఒపీనియన్ కాస్త పోతుంది. ఎలాగైనా ఈవిడ్ని ఇక్కడి నుంచి త్వరగా పంపించేయాలి. ఆరాధ్యం మంచి టైంకే వచ్చింది. మధుని ఎలాగైనా సరే ఇరికించి దాని నిజ స్వరూపమేంటో ఆరాధ్యకి తెలిసేలా చెయ్యాలి. అప్పుడే మధు గురించిన నిజాలన్నీ ఆరాధ్య అర్థం చేసుకుంటుంది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. కాస్త విపులంగా వివరంగా అర్థమయ్యేట్టు చెప్పండి. ఓరి నాయనో, ఇంకా ఈ సంగతులేవి మీకు తెలీదా? నీ కోడలు మధు బయట ఎంతమంది కాపురాలు కూలుస్తుందో నీకేం తెలుసమ్మా? మీ మొగున్నేదో మాయ చేసిందంటున్నారు కదా, ఏం చేసిందేంటి? ఈ మధు వగలాడి చేయాల్సిందంతా చేసింది. అయినా మీతో నాకేంటి మాటలు? ఈరోజు నీ అంతు తేల్చడానికే వచ్చాను. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. మీకు కావాల్సింది, మీకు రావాల్సింది డబ్బే కదా. మీ డబ్బులు మీకొస్తాయి, దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. హోరి నాయనో, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను నా మొగుడు గురించి మాట్లాడుతుంటే నువ్వు డబ్బులంటావేంటి? నా డబ్బులు రాకుండా ఎక్కడికి పోతాయో నేను చూస్తాను. ముందు నా మొగుడు విషయం తేల్చు. ఏంటమ్మా ఈ గొడవ? ఈవిడెవరు? ఎందుకు నీ మీద అలా అరుస్తుంది? నువ్వు కాపురాలు కూల్చడం ఏంటి? ఆవిడ మొగుడిని నువ్వు మాయ చేయడం ఏంటమ్మా? ఏంటిదంతా? ఆరాధ్య ఉన్నప్పుడే ఈవిడ వచ్చి చావాలా? ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? చెప్పమ్మా. ఏం లేదు ఆరాధ్య. ఈ అమ్మాయి నీ కూతురా? అవును. ఓరి నాయనో, ఎంత పెద్ద కూతురుంది నీకు, అయినా సిగ్గు లేకుండా ఏంటి పాడు పనులు? నీ సంగతి ఇక్కడ కాదు, పద. ఆ మారుతీరావు దగ్గరే తేలుస్తాను, పద రా. ఆగండి, మా అమ్మ చేయొద్దులేండి. నువ్వురా. మా అమ్మని వద్దులేండి. రా. మా అమ్మ చేయొద్దులేండి. నువ్వురా. మా అమ్మ ఎక్కడికి రాదు. రత్నం గారు, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు.
అదంతా నిజం కాదు. మీకు మీ డబ్బులు వద్దా? మీరు ఇలా ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఆ డబ్బులు మీకు ఇవ్వటం కుదరదు. ఓరి నాయనో, ఈ మధు పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని పని ఇక్కడ కాదు, ఆ మారుతిరావు ముందే చెప్పాలి. అయితే వెళ్దాం పద. ఈ మ్యాటర్ ఏదో అక్కడే మాట్లాడదాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. నేను నమ్మను మధు. ఇప్పుడే నువ్వు నాతో పాటు రావాలి. చెప్తే అర్థం కాదా? నేను వస్తానని చెప్తున్నాను కదా, వెళ్ళండి మీరు. అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా, ఇప్పుడేంటి ఆవిడతో వస్తాను అంటున్నావు? ఆ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను ఆరాధ్య. మీరు అర్జెంటుగా మావయ్య దగ్గరికి వెళ్ళండి, నేను ఖచ్చితంగా వస్తాను. నిజంగానే వస్తావా? ప్రామిస్గా వస్తాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే, వెళ్తున్నాను. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు చెప్పినట్టు రాలేదో రత్నం, రత్నగిరి రత్నం, అందర్నీ దబిడి దిబిడి చేసేస్తా. జాగ్రత్త. ఏంటి మధు, బయటికి ఎక్కడికి వెళ్ళనని ఆరాధ్యకి మాటిచ్చి ఇప్పుడు ఆ మాట తప్పుతావా? నేనిక్కడ మాటిచ్చాను. ఆరాధ్య చెప్తుంది కదా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని. ఆరాధ్య మాట అంటే నీ మాట కాదా ఏంటి? నీతో మాట్లాడాలి రామ్మా. చచ్చింది గొర్రె, దీని తిక్క ఇలాగే కుదరాలి అసలు. ఆరాధ్య, అమ్మా, నువ్వు వెళ్తానంటే నేను ఒప్పుకోను. తప్పదమ్మా, ఇంపార్టెంట్ మ్యాటర్, వెళ్ళి తీరాలి. లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మీ పిన్ని చేసిన పని వల్లే నేను ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ప్లీజ్ ఆరాధ్య, అర్థం చేసుకో. నో వే, నువ్వు వెళ్ళకూడదు అంతే. నువ్వు వెళ్తే నా మీదొట్టే, నా మీదొట్టే, నా మీదొట్టే. సరే, నేను వెళ్ళండి, నువ్వు వెళ్ళు. మర్యాదగా చెప్పు, అసలు ఏంటి నీ ప్లాను? నా మొగని ఏం చేద్దామనుకుంటున్నావు? మీరు ఇలా ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఆ డబ్బులు మీకు ఇవ్వటం కుదరదు. ఆవిడేమో తన మొగుడు గురించి మాట్లాడుతుంటే అమ్మేమో డబ్బుల గురించి మాట్లాడుతుంది. అసలేం అర్థం కావడం లేదు. నిజం చెప్పమ్మా, ఆవిడతో డబ్బు గురించి మాట్లాడుతున్నావంటే ప్రాజెక్టులో జరిగిన ఫ్రాడ్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా ఏంటి? ఆరాధ్య అదే విషయం పదే పదే గుచ్చి గుచ్చి అడుగుతుందంటే నా మీద తనకి డౌట్ రేజ్ అవుతున్నట్టే. తనకి నా మీద అనుమానం రాకుండా కవర్ చేసుకోవాలి. ఇది ప్రాజెక్టుకి సంబంధించిన విషయం కాదమ్మా, వేరే పర్సనల్ ఇష్యూ. నువ్వు వీటి గురించి ఎక్కువగా ఆలోచించకు. మాట తప్పవు కదమ్మా. నా మీదొట్టు కూడా వేశావు. నాకు తెలియకుండా వెళ్తే బాగో చెప్తున్నాను. అలాగేనమ్మా, వెళ్ళనని చెప్పాను కదా. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? వెళ్తే ఆరాధ్య రివర్స్ అవుతుంది, వెళ్ళకపోతే ఆ రత్నం రివర్స్ అవుతుంది. అటు కాక ఇటు కాక మధ్యలో ఇరుక్కుపోయాను. ఛ!
డాక్టర్ అనుకుంటా. రౌండ్స్కి వచ్చాడేమో. ఇప్పుడు ఏం చేయాలి? యష్, ఏమైంది? ముందు నువ్వు పడుకో. పడుకో పడుకో యష్, త్వరగా సింధు. పడుకో పడుకో. అరే ఏమైంది? చీఫ్ డాక్టర్ రౌండ్స్కి వస్తున్నాడు యష్. ఓ నెక్స్ట్ ఈ రూమ్ లో కూడా రావచ్చు. నువ్వు పడుకో. ఓకే ఓకే. ఇది ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. అయ్యో, ఇప్పుడు ఈ బాస్కెట్ ఎక్కడ పెట్టాలి? రండి సార్. ఈ పేషెంట్ రిపోర్ట్స్ ఎక్కడ? ఇదిగోండి సార్, చూడండి. అయ్యో, కళ్ళు మూసుకో, చూసేస్తారు. మూసుకో. మీరు పేషెంట్కి ఏమవుతారు? నేను ఆయన వైఫ్ ని డాక్టర్. డోంట్ వరీ, కంగారు పడకండి. మీ హస్బెండ్కి ఏమీ కాదు, కోలుకుంటాడు. నా టెన్షన్ మా హస్బెండ్ గురించి కాదు డాక్టర్, మీ గురించే. మీ వల్ల ఇప్పుడేం ప్రాబ్లం రాకూడదని నా టెన్షన్ అంతా. బ్రదర్, నువ్వు కోమాలో ఉన్న పేషెంట్వి, కదలకుండా కాసేపు సైలెంట్గా ఉండు. ఏమైంది డాక్టర్? ఎవరిని సైలెంట్గా ఉండమంటున్నారు? అదే సార్, ఈవిడ బాధపడుతుంటే కాస్త సైలెంట్గా ఉండమని చెప్తున్నాను సార్. హస్బెండ్ కోమాలో ఉంటే వైఫ్ ఎమోషనల్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఈ డాక్టర్కి డౌట్ వచ్చేలా ఉంది. తనని ఎలా అయినా డైవర్ట్ చేయాలి. డాక్టర్, నా భర్తకి ఏమైంది డాక్టర్? కంగారు పడకండి, చెక్ చేస్తున్నాను కదా. నర్స్, బీపీ చెక్ చేయండి. ఓకే సార్. బీపీ నార్మల్గానే ఉంది. మరి పేషెంట్ కండిషన్ క్రిటికల్ ఏంటి? ఏదో రాంగ్గా ఉంది. డాక్టర్కి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? అంటే ఏంటి డాక్టర్? నా హస్బెండ్కి ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదా? అయ్యో, ఏదైనా ప్రాబ్లమా? అయ్యో యష్, ప్రాబ్లం ఉందని చెప్తే హాస్పిటల్ రెప్యుటేషన్కి ప్రాబ్లం అవుతుంది. చెప్పకూడదు. అయ్యో. ఏం ప్రాబ్లం లేదమ్మా, పేషెంట్ని చెక్ చేయాలి. మీరు కొంచెం బయటికి వెళ్ళండి. పర్లేదు డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను. యష్, అలా ఉండకూడదమ్మా. మీ హస్బెండ్కి ఏమీ కాదు, మేము చూసుకుంటాం కదా. డాక్టర్, ఆవిడ్ని కాస్త బయటికి పంపించండి. ఓకే సార్. యష్, అమ్మా, పదండి అమ్మా బయటికి. వెళ్ళండి.
ఏంటి డాక్టర్ ఇది? ప్రజెంట్ పేషెంట్ ఉన్న కండిషన్కి ఈ ఫైల్లో ఉన్న రిపోర్ట్స్కి అసలు సంబంధమే లేదు. వాట్ ఈస్ దిస్? అక్క వాళ్ళ అమ్మ ఫోటోతో మాట్లాడుతుంది. ఆ మాటలు వింటేనే మాకు భయం వేసిందమ్మా. ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా అంటుంటే, అమ్మా సరే ఆరాధ్య, అలాగే వచ్చి అనడం లేదు. మీరే చెప్పండి, మీ అమ్మంటే మీకు ఇష్టం కాబట్టే కదా మీ అమ్మతో ఉంటున్నారు. అవునక్క. మరి నేను మా అమ్మతో ఉండాలి కదా. మీరైనా చెప్పండి మా అమ్మకి నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళమని. ఆరాధ్యని ఎలా అయినా సరే కాపాడుకోవాలి. అక్కకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి.